దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ వారు ఎన్ని గెలుచుకున్నారు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేశారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా నరేంద్ర వర్మ పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి మీద ఘన విజయం సాధించి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఇక రేపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్ పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి ఈ ఊరు గణేష్ మీద ఘన విజయం సాధించడం జరిగింది. ఇక నరసారావుపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా అరవింద్ బాబు పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి మీద గెలుపొందారు. ఇక ప్రత్తుపాడు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా రామాంజనేయులు పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి కిరణ్ కుమార్ మీద ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఇక చిలకలూరుపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి మనోహర నాయుడు మీద గెలిచి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేశారు. ఇక వేమూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ లీడర్ నక్కా ఆనందబాబు గారు పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి అశోక్ బాబు మీద గెలిచి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక తెనాలి విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా నాదండ్ల మనోహర్ పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి అన్నాబొత్తిన శివ మీద ఘన విజయం సాధించి ఇక్కడ జనసేన జెండా ఎగరవేశారు. ఇక పెదకూరపాడు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి శంకర్రావు మీద ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక సత్తెనపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి సీనియర్ లీడరు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద ఘన విజయం సాధించడం జరిగింది. ఇక గుంటూరు తూర్పు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థిని నూరి ఫాతిమా గారి మీద గెలుపొందడం జరిగింది. ఇక గుంటూరు పశ్చిమ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి గారు పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి విడుదల రజనీ మీద ఘన విజయం సాధించడం జరిగింది. ఇక తాడికొండ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థిని మాజీ హోంమంత్రి సుచరిత మీద ఘన విజయం సాధించి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేశారు. ఇక గురజాల విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాస్ పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి కాష్ మహేష్ రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది. ఇక వినుకొండ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి బ్రహ్మనాయుడు మీద గెలుపొంది ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక మాచర్ల నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా జోలకండి బ్రహ్మానందరెడ్డి పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి పిన్నెల్ల రామకృష్ణారెడ్డి మీద ఇక్కడ నుండి ఘన విజయం సాధించడం జరిగింది. ఇక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ సీనియర్ లీడరు ధూళిపాల నరేంద్ర టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మీద ఘన విజయం సాధించారు. ఇక చివరిగా మంగళగిరి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థిని లావణ్య మీద ఘన విజయం సాధించి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ 16, జనసేన 1 గెలుచుకోవడం జరిగింది. ఈ జిల్లాలో వైసీపీ ఖాతా తెరగకపోవడం మనం చెప్పుకోదగ్గ విషయంగా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.